అది టైప్ ఉంది కదా, ఆ టైప్కి డ్రెస్ పైన కదా అనుకున్నా. మళ్ళీ లిటరలీ సాంగ్ డ్రెస్ అది. సో ద మెయిన్ మోటర్ ఇస్ అలిబిలిటీ. సో నాకు అమ్మ రాగానే సన్ అవుతుంది, ఏంటో ఈ అమ్మాయి అవస్థ ఉంది. ఇంకా అనుకునేది కదా, వాళ్ళ మద్దతు స్టార్ట్ చేసింది. ఇంకా ఏంటి తీసుకుంటున్నారని చెప్పి హాస్పిటల్ నుంచి ఆ స్వరం కట్ట ఆడుకోలేదమ్మా. రియల్లీ స్టెప్ బయట స్టెప్ అదృష్టపడేసారు ఇద్దరు. ఏం మోటివేషన్ ఉంది రియల్లీ. అప్పటికి ఇప్పటికి ఎనర్జీ లెవెల్స్ ఒక 1000 వాట్స్ పెరిగిపోయినాయి మీరు. నిజంగా చాలా బాగా చేశారు.
నా దగ్గర వర్డ్స్ లేదు, ఇంకా నో వర్డ్స్ అంటే నాకైతే ఫుల్ అనిపించేశారు. ఒకసారి గట్టిగా చెప్పండి ఉండాలండి. ఎందుకంటే సార్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటారు. సార్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండి కూడా ఆ డ్యూటీస్కి వెళ్ళి పిల్లల కాస్ట్యూమ్స్ కానీ వాళ్ళ బాడీతో డిజైన్ చేయడం కానీ, ఆ మేడం వచ్చి మళ్ళీ డిజైన్ చేయడం కానీ, వీళ్ళకి ప్రాక్టీస్ ఇప్పించడం కానీ, మీరు టైం ఎలా అలాంటి చేస్తారో మా దగ్గర తెలియదు సార్. మీ హార్డ్ వర్క్ డిజర్వ్. మీరు అంతా మంచి హార్డ్ వర్క్ చేశారని ఇంత మంచి అవుట్పుట్ వచ్చింది ఇవాళ ఈ సాంగ్ అని అలా చెప్పి సారు డిపార్ట్మెంట్లో ఉండడం. సార్ మల్టీ టాలెంటెడ్, ఏకదాటిగా అనుకూలంగా మన పౌరాణిక డైలాగ్స్ చెప్తారు సారు, డాన్స్ చేస్తారు సారు, చాలా మన కళాకారుల్లో చేశారు. ఇప్పుడు కూడా సార్ పర్ఫార్మెన్స్ ఉంది, వెయిట్ చేస్తున్నాం చూడటానికి. సో నాకు మాత్రం అదృష్టం. ఓకే, నెక్స్ట్ మన మైదాన్ సార్ గారు మాట్లాడతారు. సార్ అవుట్ నూత్ పడేది ఇప్పుడు ఈ దారిలో అమ్మాయి మీ అమ్మలాగా ఉంటుందా సార్? మీ లాగా ఉంది మీ అమ్మాయి కదా? 117 సార్. వాళ్ళిద్దరు ఏమో వాళ్ళ అమ్మ కోరిక, ఈ అమ్మాయి మీ కోరిక ఉంది, మీరు మీ అమ్మ కోరిక ఉన్నట్టు. బాగా చేశారు పెద్దమ్మ, పెద్దలాంటి పెద్దమ్మ, చాలా బాగా చేశారు. ఎంకరేజ్ అయింది. ఇప్పుడు సార్ మీరు ఏదైనా ఒక సబ్జెక్ట్లో పదం ఇస్తే యాక్షన్ చేసి చెప్తారా? ఏమండి దొంగ మనిషి అని చేస్తారా? అదే ఒక తండ్రి ఒక బిడ్డకు తండ్రిగా ఎన్ని సంబంధాలు చూసినా అమ్మాయి ఒప్పుకోదు, కన్వెక్ట్ చేసి ఒప్పించాలి. అంటే ఒకసారి చేసి చూద్దాం. ఎందుకంటే మా కుర్రోడు వచ్చాడు, ప్రయత్నం చేద్దాం. మేము విజిట్ ఉంది, ఏదైనా క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావాలి సార్. మాకు హాస్పిటల్ ఉంటే మీకు ఇంట్రెస్ట్ ఉంది, చేస్తారా? సరే, ఓకే. బెస్ట్ ఆఫ్ లక్. మీ కుటుంబానికి మరొకసారి కృష్ణానికి శుభాకాంక్షలు. ధన్యవాదాలు. పాకాల్లో వెళ్తాం. అదే మనం జీవిత వర్షిత నిశ్చిత వీళ్ళు ముగ్గురిని అదే సార్ మనం డ్యాన్సింగ్ స్టార్ అంటే బిరుదు డ్యాన్సింగ్ స్టార్ నిజంగా అదే ఆ చిన్నమ్మాయి ఆ క్యారెక్టర్లో నటించడం అనేది చాలా అద్భుతం సార్. ఎందుకంటే మామూలు వాడు కూడా తల వణుకు శివరింగ్తో ఆ విధంగా చేయడము, కర్ర కట్టుకొని చివరికి ఆ విధంగా యాక్ట్ చేయడం అనేది కూడా అంత చిన్న పాప ఆ విధంగా చేయడం అనేది అద్భుతం. అది భవిష్యత్తులో వీళ్ళు కడ్రాస వాచకులతో మంచి ఉన్నత స్థాయికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చిన్నారులకు శుభాకాంక్షలు. సారు మేడం గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.